హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం సందడిగా మారింది. మరి కాసేపట్లో ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్ ప్రారంభం కానుంది. రాత్రి 7:30కు భారత్ మారిషస్ మధ్య జరిగే ఫుట్బాల్ మ్యాచ్కు చీఫ్ గెస్ట్గా హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు స్పోర్ట్స్ అథారిటీ అధికారులు. ఆప్రో ఏషియన్ గేమ్స్ తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం సందడిగా మారింది. మరి కాసేపట్లో ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్ ప్రారంభం కానుంది. రాత్రి 7:30కు భారత్ మారిషస్ మధ్య జరిగే ఫుట్బాల్ మ్యాచ్కు చీఫ్ గెస్ట్గా హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు స్పోర్ట్స్ అథారిటీ అధికారులు. ఆప్రో ఏషియన్ గేమ్స్ తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇంటర్ కాంటినెంటల్ కప్ ప్రారంభంపై మరిన్ని డీటెయిల్స్ నరేందర్ లైవ్లో అందిస్తారు. నరేందర్, ఫుట్బాల్ పోటీలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? దాదాపు 15 సంవత్సరాల తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగబోతుంది. 2002-3లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరిగాయి ఇక్కడ. ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరగలేదు. ఈ రోజు నుంచి 3 మ్యాచ్లు ఇక్కడ జరగబోతున్నాయి. ఈ రోజు ఒక మ్యాచ్ ఉంది, 6th అండ్ 9th ఒక మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ల కోసం అంటే ఫస్ట్ టైం హైదరాబాద్లో జరుగుతున్న ఈ మ్యాచ్ల కోసం స్పోర్ట్స్ అథారిటీ కూడా భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 15 కోట్లతో స్టేడియం మొత్తం రెనోవేట్ కూడా చేసింది. ఈరోజు జరిగే మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు కూడా చేసింది. ఈ మ్యాచ్కి సీఎం ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. 6:40కి ముఖ్యమంత్రి రానున్నారు. ముఖ్యమంత్రితో పాటు మరికొంతమంది మినిస్టర్లు కూడా మ్యాచ్కి వచ్చే ఛాన్స్ ఉంది. హైదరాబాద్లో అండ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఈ మ్యాచ్ జరుగుతుండడంతో ఎలాంటి లోటుబాట్లు జరగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. స్టేడియం మొత్తం ఇప్పటికే 18 నుంచి 20 వేల బకెట్ చైర్స్ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఫస్ట్ టైం అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం అనుకోవచ్చు ఈ మ్యాచ్. ఇంత ఇంటర్నేషనల్ మ్యాచ్ హైదరాబాద్కి తేయడం వెనకాల ఎవరెవరి కష్టం ఉంది అండ్ ఈ మ్యాచ్ని ఎలా నిర్వహించబోతున్నారు? ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు మనం గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం యువకులందరినీ మందుకు ఈ విధంగా బానిసలను చేసిన పరిస్థితి కనబడుతుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రతి ఒక్క విద్యార్థి ఈ మందు విషయంలో, ఈ డ్రగ్స్ విషయంలో వారన్నింటినీ దూరం చేయాలంటే ఆటలను ముందు పెట్టాలి, గేమ్స్ను పెద్ద ఎత్తున తీసుకురావాలన్న ఉద్దేశంతో మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటర్నేషనల్ కాంటినెంటల్ కప్ 2024 ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని వెంటనే సిరియాతో కానీ మారిషస్తో కానీ మాట్లాడి ఇక్కడ మా ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరూ దీని మీద పూర్తి దృష్టి, శాట్స్ పెద్ద ఎత్తున దీని మీద దృష్టి పెట్టి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కూడా ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. దాంతోపాటు ఈరోజే కాదు, ఈరోజు ఈ స్టేడియము ఈ 10 సంవత్సరాల్లో మొత్తం ఎక్కడిదక్కడ నిర్వీర్యంగా పడిపోయిండే. ఈరోజు ఈ స్టేడియం మొత్తాన్ని ఈరోజు చూసి ఎంత అందంగా తయారు చేయగలిగినాం. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే 16 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. టోటల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు ఇంటర్నేషనల్కి ఏ విధంగా అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయకూడదో ఆ విధంగా ఏర్పాటు చేస్తేనే ఇక్కడికి మ్యాచ్ వస్తుందంటే 16 crores బడ్జెట్తో ఇంటర్నేషనల్కి సంబంధించిన ఆల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినాం. న్యూ 18,500 సీట్లను ఏర్పాటు చేసినాం. అదేవిధంగా మొత్తం టోటల్ ఎంటైర్ ఈ ఏరియా ప్రాంతం కూడా మొత్తం చెట్లతో నిండిపోయింది. వాటన్నింటినీ క్లీన్ చేసి ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఏదైతే ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 జరుపుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రాబోయే రోజుల్లో ఈరోజు ఇండియా వర్సెస్ మారిషస్ నడుస్తూ ఉంది. 6th రోజు మారిషస్ వర్సెస్ సిరియా, 9th రోజు ఇండియా వర్సెస్ సిరియా నడుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా రేపు అక్టోబర్ 2వ తారీఖు సీఎం కప్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ప్రతి గ్రామ స్థాయిలో కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున గేమ్స్ సైడ్ వాళ్ళ దృష్టి మరల్చాలా, ఈ మందు కానీ మత్తు పదార్థాల సైడ్ వాళ్ళ దృష్టి పోకూడదన్న ఈక్వేషన్తోనే మొత్తం విద్యార్థులను కానీ యువకులను కానీ గేమ్స్ సైడ్ తిప్పే దశలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతాం. ఈ మ్యాచ్లకు సంబంధించి మాట్లాడుకుంటే జనరల్ పబ్లిక్ని ఎలా అలౌ చేస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా పాస్లు ఉన్నాయా, ఎంట్రీ టికెట్ ఉందా, వాళ్ళని ఎలా తీసుకొస్తున్నారో, వచ్చే వాళ్ళ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ రోజు వరకు ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఎక్కడిదక్కడ మనం అందరూ చూస్తూనే ఉంటారు. ఎక్కడిదక్కడ పోలీస్ యంత్రాంగం కూడా సీరియస్గా వర్కౌట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్కడిదక్కడ కూడా అన్ని బారికేడ్లతో పాటు ఏ వీఐపీ గేట్స్ ఎక్కడ పోవాలి, వీవీఐపీస్ ఎక్కడ పోవాలి, సీఎం గారు వస్తే రూట్ మ్యాప్ ఎట్లా, జనరల్ స్పోర్ట్స్ మెన్స్ ఏ విధంగా ఎక్కడి నుంచి ఎట్లా రావాలని అన్నీ కూడా ఏర్పాట్లు జరిగినాయి. దాంతోపాటు ఇప్పుడు అన్ని వీఐపీకి సంబంధించింది ఆల్ ఎమ్మెల్యేస్ కానీ లేకపోతే ఫుట్బాల్కి సంబంధించినటువంటి క్రీడా అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా ఒక్కొక్క లెవెల్లో మొత్తం 18,500 సీట్లను ఏర్పాటు చేసినాం. చాలామంది ఫుట్బాల్ ప్రియులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు.
ఆల్మోస్ట్ మ్యాచ్ కంప్లీట్ అంటే గ్రౌండ్ మొత్తం టోటల్ ఫుల్గా ఉంది ఇప్పటివరకు అయితే. హైదరాబాద్ అనుకుంటే గత 10-15 సంవత్సరాల్లో ఓన్లీ ఉప్పల్ స్టేడియం ఉంది, ఏ మ్యాచ్ జరిగినా ఫుల్ క్రౌడ్ వస్తుంది. బట్ ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంకి ఎంత క్రౌడ్ వచ్చే ఛాన్స్ ఉంది? మేము అనుకుంటున్నాం ఆల్మోస్ట్ 15 నుంచి 18,000 క్రౌడ్, అంటే సీట్స్ ఏదైతే 18,000 సీట్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ అయితే పరిస్థితి ఉంది. కాకపోతే ఫుట్బాల్ మన దగ్గర నిర్వీర్యం చేసేసినారు కదా. గతంలో 6 మంది ఫుట్బాల్ ఛాంపియన్స్ ఉన్నారు ఇక్కడి నుంచి, ఒలింపిక్స్కి పోయారు ఫుట్బాల్కి ఇక్కడ నుంచి. అటువంటిది ఈరోజు ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత ఫుట్బాల్ అనేది ఇక్కడ ఏది లేదు అని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొదలుపెట్టినాం ఈరోజు, మళ్ళీ అదే 1వ ఏకం నుంచి మొదలుపెట్టినట్లుంది ఈరోజు పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ మూడు మ్యాచ్లకు రాబోయే రోజుల్లో కూడా ఫుట్బాల్ని ఎక్కువ మటుకు తెలంగాణ మనం క్యాప్చర్ చేసుకునే విధంగా ముందుకు పోవాలన్న ఆలోచనతో ఉన్నాం. దాంతోపాటు అన్ని క్రీడలను కూడా ఏదాన్ని కూడా తక్కువ చేయకుండా ఈరోజు ఈ ఫుట్బాల్ ఇంటర్నేషనల్ పెట్టినాం. నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్ కానీ జనవరి మార్చ్ వరకు ఈ స్విమ్మింగ్ కూడా ఇంటర్నేషనల్ తీసుకురావాలనుకుంటున్నాం. హాకీ నేషనల్ లెవెల్ మ్యాచెస్ పెట్టాలనుకుంటున్నాం. ఒక్కొక్క అంశం మీద ముందుకు పోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి స్పోర్ట్స్ని తెలంగాణలో ఒలింపిక్స్కి తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్ కొట్టే దిశగా ఈరోజు తెలంగాణలో విద్యార్థులను యువకులను తయారు చేయబోతుంది సాట్స్. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా అంటే ఈ రోజు జరిగే మ్యాచ్తో పాటు మరో 2 మ్యాచ్లు కూడా ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో జరుగున్నాయి. దీనికోసం ఇప్పటికే ప్లేయర్లు మొత్తం ఇప్పటికే హైదరాబాద్కి అయితే చేరుకున్నారు. సీఎం 6:45కి స్టేడియంకి చేరుకునే అవకాశం ఉందంటున్నారు. దీంతోపాటు సీఎంది కేవలం ఓపీ స్టూడియో